అదును చూసి పదును పెట్టాలి. అవకాశం దొరికినప్పుడే గట్టిగా అడగాలి. గిట్లే ఉన్నది ఇప్పుడు ఏపీల పరిస్థితి. ఉండి 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 అందరూ ఒకటేసారి లొలికి దిగుతుర్రు. సమస్యలు తీర్చాలని సర్కారోళ్ళ మీద యుద్ధం చేస్తుర్రు. ఇప్పటికే అంగన్వాడీల టీచర్ల సమ్మె నడుస్తున్నది. ఇప్పుడు ఇగింతమంది ఉద్యోగులు కూడా లడాయికి తయారైనరు. ఇస్తరా సస్తరా అన్నట్టే అవుతున్నది లొల్లి పంచాది. ఎవళ్ళకెవ్వరు వెనకకు తగ్గుతలేరు. ఎలక్షన్ల టైంలో అయితేనే లీడర్లు మాటింటారు అన్నట్టే అవుతున్నది ఇప్పుడు ఏపీలో. ఎలక్షన్లకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కొక్కరు అందరూ సమస్యలు తీర్చాలని లొల్లికి తయారవుతున్నారు. ఇప్పటికే 15 దినాల సంధి లొల్లి చేస్తున్న అంగన్వాడీ టీచర్లు సర్కారోళ్ళు జీతాలు పెంచేదే లేదని చెప్పేటాలకు ఇంగిత గరం అవుతున్నారు. ఎమ్మెల్యేల ఇండ్ల కాడికి పోయి లొల్లి చేసిర్రు. గట్లనే మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిసారి ఇంటికి పోయిర్రు అంగన్వాడీ టీచర్లు. ఇక చూడరు ఏమైందో. నేను నమ్మలేదు కదా. నేనే పొద్దున్నే పోలీసు చెప్పాను, మా ఇంటి దగ్గర పోలీసు ఉంచొద్దని చెప్పని. మీకు ఫోన్ చేసి ఎన్నింటికి వస్తారమ్మా, ఎంతమంది వస్తారని కూడా అడిగాను కదా. గదా అన్నట్టు సారు అందరు నడుమ కూకొని తానే మాట ముచ్చట చేసిండు. నిరసన చేయనికే వాళ్ళు పోతే ముందుగానే ఫోన్ చేసి ఏమన్నా చాయ్ నీళ్ళు గిట్ట పెట్టాలనా, ఎంతమంది వస్తారు అని అడిగిండాట. గామతే ఉన్నది. సమస్యలు చెప్పుకోనికే ఉడుకు మీద వచ్చిన వాళ్ళను గిట్ల చాయ నీళ్లు మంచి నీళ్ళు అని సల్లగా చేసి పంపించిండు సారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలయ్య ఇంటికి పోయిర్రు అంగన్వాడీ టీచర్లు. సార్ అక్కడ లేకపోయినా అందరినీ ఫోన్లో మాట్లాడిచ్చిండు. ఇక అన్ని దిక్కుల అంగన్వాడీ అక్క చెల్లెన్లు గట్టిగానే లొల్లి చేసిర్రు. కర్నూలు జిల్లాల సర్కారోళ్ళు జీతాలు పెంచుతలేరని రోడ్ల మీద బిచ్చమెత్తిర్రు. ఇంకో దిక్కు అంగన్వాడీ టీచర్లు లొల్లి బంద్ చేయకపోతే వేరోళ్ళను చూసుకుంటామన్నట్టు మాట్లాడతారు సర్కారోళ్ళు. మరి ఇక పంచాది ఎన్నడు దిగుతుందో ఏమో గాని అసలే ఓ లొల్లితోని వశమైతలేదంటే ఇంకో దిక్కు మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగినరు. సమస్యలు పరిష్కారం చేయాలి అంటున్నారు వాళ్ళు కూడా. అటు ఆరోగ్యశ్రీ ఉద్యోగులు కూడా పని బంద్ పెడతామా అంటున్నారు. కస్తూర్బా బడులలో పని చేసేటోళ్ళు సమస్యలు పరిష్కారం చేయాలి, సమ్మె చేస్తామా అంటున్నారు. లేచింది మహిళా లోకం అన్నట్టే అవుతున్నది. ఇప్పుడు అందరు ఒక్కటేసారి పని బంద్ పెట్టి సర్కారోళ్ళను ఇరకాటంలో పెడుతున్నారు. ఇక మరి ఏమవుతుందో ఎట్ట సమరస్యం అవుతుందో ఏమో గాని ఉద్యోగులంతా పనులు బంద్ పెడుతుండేటాలకు పబ్లిక్ కు పరేషాన్ అవుతున్నది.